హాయ్, ఈరోజు మనం కాఫీ పెట్టుకోవడం అనేది ఎలాగా చూద్దాము. ఇది మా స్టైల్ అండి. మేము మా స్టైల్లో పెట్టుకుంటున్నాము. సో ఫస్ట్ గిన్నెలో పాలు తీసుకున్నాము. పాలు ఇప్పుడు పంచదార వేసుకుంటున్నామండి. పంచదార వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు కాఫీ పొడి వేసేసుకుంటున్నాము. ఈ కాఫీ పొడి వచ్చేసి మిల్లులో ఆడించామండి. ఈ ఆడించిన పొడి మనం ఇప్పుడు వేసుకుంటాము. కాఫీ గింజలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. అవి మిల్లులో ఆడించాము. ఇప్పుడు అవి వేసేసుకుంటున్నాము. ఇందులో వేసుకుంటాం. అందులో చక్కెర కలుపుకొని వేసుకుంటామండి. ఓకే, 1.5 స్పూన్ అండి వేసుకున్నాము. సో ఇది బాగా మరగనివ్వాలి. కాఫీ పొడి గింజలు తీసుకొని అది మిల్లులో ఆడిస్తాము. ఆ తర్వాత చక్కెర అందులో కలుపుకుంటామండి. కాఫీ పొడిలో చక్కెర కలిపితేనే టేస్టీగా ఉంటుంది. ఓకే, చూడండి ఇది మరుగుతుంది. మరగడం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో పాలలో మనం ఇలా వేసుకొని చేసుకుంటే అది వేరేగా టేస్టీగా ఉంటుంది. వాటర్లో కలుపుకొని చేసుకునేది అది వేరే టేస్టీగా ఉంటుంది. వాటర్లో కాఫీ పొడి వేసి ఫిల్టర్ చేసి మరిగించేస్తారు కదా, ఆ తర్వాత పాలు వేస్తారు. అది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. కాఫీ ఎక్కువ మరగనివ్వకూడదండి. ఒకే ఒక మరుగు పొంగు రావాలి, అప్పుడే బాగుంటుంది కాఫీ. సో పొంగు కోసం ఐఎమ్ వెయిటింగ్. పాలలో ఎప్పుడు చిక్కటి పాలతో మనం టీ పెట్టుకోకూడదు. పాలలో కొంచెమైనా మనం వాటర్ వేసుకోవాలి, టీ కానీ కాఫీ కానీ పెట్టుకునేటప్పుడు. అప్పుడే మంచి టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇలా పొంగుతుంది కదా. పొంగు వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవడం స్టవ్. ఇప్పుడు ఈ కాఫీ పొడిని మనం ఫిల్టర్ చేసుకోవడమే, అంటే వడకట్టుకోవడం. సో ఇలా వడకట్టుకుంటాము. ఓకే, ఇలా వడకట్టుకోవాలి, మనం ఫిల్టర్ చేసుకోవాలి. కాఫీ ఈజ్ రెడీ. ఇంకా తాగడమే తరువాయి భాగం అండి.